భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎంట్రన్స్ అదే విధంగా ప్రధాన ప్రాంతం నుంచి వచ్చే ఆ లోపల నుంచి వచ్చే ఎంట్రన్స్ మనం చూస్తున్నాం. అక్కడి నుంచి దేశ విదేశాలకు చెందినటువంటి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులతో పాటు వారందరినీ కూడా చేస్తున్నారు. వారందరూ కూడా ఆ విధంగా లోపలికి వచ్చే ఉన్నారు. ఇక్కడ దానికి సంబంధించిన ప్యానెల్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి ఒక ఎల్ఈడి ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఆ ఎల్ఈడి ప్యానెల్లో అక్కడ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా భవిష్యత్ ప్రణాళికలను వాటిపైన ఎల్ఈడి రూపంలో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి అతిథులు లోపలికి వెళ్ళనున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఎల్ఈడిలో ఉన్నటువంటి ప్రదర్శన తర్వాత వాటికి సంబంధించి అక్కడున్న అటువైపు ఉన్నటువంటి ఆ ప్రధాన వేదికకు వెళ్ళనున్నారు. అందులో ఒక ప్రధానమైనటువంటి స్వాగత కార్యక్రమం, అదేవిధంగా ముగింపు కార్యక్రమం జరగనుంది. వాటితో పాటు ప్రధాన హాల్లో ముఖ్యమైన అతిథులు, అదేవిధంగా ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆ ప్రారంభోత్సవ వేదిక ఈ ప్రధానమైన హాల్లో జరగనుంది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లను చేశారు. ఇందులో ఉన్నటువంటి దాంతోపాటు మొత్తం 27 సెషన్స్, అంటే 27 ఒక సదస్సులు జరగబోతున్నాయి. వివిధ రంగాలకు సంబంధించి ఎనర్జీ, అదేవిధంగా ఐటీ, సెమీ కండక్టర్స్, విద్య, వైద్యం, అదేవిధంగా పరిశ్రమలు, వాటన్నిటికి సంబంధించిన వివిధ అంశాలపైన ఒక సెషన్స్ కోసం ప్రత్యేకంగా ఒక కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు ఇక్కడ ప్రధానమైన ఒకటి కాకతీయ కళాతోరణం, అదేవిధంగా రామప్ప ఆలయం, గౌతమ బుద్ధుడు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్తులో రానున్నటువంటి గాంధీ సరోవర్, ఉస్మానియా యూనివర్సిటీ, వీటన్నిటిని కూడా ప్రతిబింబించే విధంగా ఒక ఆకర్షణీయమైన రీతుల్లో వీటన్నిటిని కూడా తీర్చిదిద్దుతున్నారు. మొత్తం మీద ఈ నెల 7, 8, 2 తేదీల్లో కూడా ఒక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దేశ విదేశాలకు చెందినటువంటి సుమారు 1500 మంది దీనికి అతిథులుగా రానున్నారు. వారందరినీ కూడా ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ముఖ్యమంత్రి స్వయంగా నరేంద్ర మోడీని, అదేవిధంగా ప్రముఖులను ఆహ్వానించారు. అదేవిధంగా మంత్రులు రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు. వారందరూ కూడా వివిధ దేశ విదేశాలకు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సీఈఓలు, వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. వారందరికి సంబంధించిన తర్వాత వారందరికి పూర్తిగా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. వాటి తర్వాత ఈ మొత్తం ప్రధానంగా దీనికి సంబంధించిన అంశాలపైన జరగనుంది. ఇందులో ఈ నెల 7, 8, 2 తేదీల్లోనూ, ఈ నెల 8, 9, 2 తేదీలో జరిగిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా వీటిని ప్రజలకు వీటిని సందర్శన కోసం అందుబాటులో ఉంచనున్నారు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత, అంటే ప్రధానంగా ఈ సదస్సు నిర్వహణ, అదేవిధంగా ఈ ప్రధానంగా వీటన్నిటిని కూడా తర్వాత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా చేస్తున్నారు. మొత్తం 13వ తేదీ వరకు వీటన్నిటిని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 13వ తేదీన మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్తో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముగించబోతున్నారు. వీటికి ప్రధానంగా దీని ప్రధానంగా వీటి ఉద్దేశం ఒకటి, గ్లోబల్ సదస్సు తెలంగాణ సామర్థ్యాన్ని, శక్తిని ప్రపంచ స్థాయికి చాటడంతో పాటు మరొకవైపు 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది, ఏ రంగాల్లో ఎలా ఉండబోతుంది అనే ఒక ప్రణాళికలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలన్న ఒక ప్రధాన ఉద్దేశంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుంది. కాబట్టి దీన్ని ఒక ప్రపంచ స్థాయిలో దీన్ని ప్రచారం చేయాలన్న 3 ప్రధాన లక్ష్యాలతో ఇటు గ్లోబల్ సమ్మిట్, అదేవిధంగా విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరణకు సంబంధించి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మొత్తం మీద వీటన్నిటికి సంబంధించి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ఏర్పాట్లన్నీ కూడా తుది మెరుగులు దిద్దుతోంది.